ఓకే, రైట్. సో అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడుగగా, చాప్టర్ 9 వర్స్ 22, వాడిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలో నీళ్ళలోనూ పడద్రని, ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. అందుకేసు నమ్ముట నీ వలన అయితే, తర్వాత ఏమన్నాడు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. సో ఇఫ్ యూ కెన్ బిలీవ్ అన్నాడు. ఓకే, అంటే అసలు నీ వల్ల ఇద్దని నమ్మటం అని. ఓకే, నమ్మటం నీ వలన కనుక అయితే నమ్మేవానికి సమస్తం సాధ్యం. సో అక్కడ ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు సమస్తం సాధ్యం అని చెప్పలేదు. అసలు నీ వల్ల నమ్మటం అనేది కావట్లేదు, నీకు నమ్మటం అనేది నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తం సాధ్యమే అన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 13 తెద్దాం. మాథ్యూ చాప్టర్ 13. uh, 13:53. అక్కడ యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి తన స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. ఓకే, ఇప్పుడు ఆయన తన సొంత దేశంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు అనమాట. ఆ సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. సో మత్తయి సువార్త 13 = లూకా సువార్త 4. ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళిపోతుంది. బోధించుచుండెను, అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని అక్క చెండ్లందరూ మనతోనే ఉన్నారు కదా. ఇతనికి ఈ వాక్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి. అయితే యేసు ప్రవక్త తన దేశమందును తన ఇంటను మరి ఎక్కడనైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను. ఇప్పుడు 58 చూడండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏందంట, అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. సో ఇంకొక దగ్గర మార్కులు ఏమంటాడు, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ఓకే, హీ వాజ్ షాక్డ్. బెత్సైదాకి వెళ్తే కూడా పరిస్థితి అదే. ఓకే, ఆ బెత్సైదా వాళ్ళు, ఆ కపెర్నహూము, ఈ సరౌండింగ్ అంతా చేపలు పట్టుకునేవాళ్ళు. యేసుక్రీస్తు తిరిగిందంతా వాళ్ళతోనే. లాస్ట్కి ఏమన్నాడంటే, అయ్యో కొరాజీన, అయ్యో బెత్సైదా, నీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోనులో చేస్తుంటే అది నిలిచి ఉండేది. ఓకే, అంటే వాళ్ళు నమ్మలేకపోయారు. ఓకే, సరే ఇంకొక వచనం కూడా చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 3:4 దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 3కి వెళ్దాం. ఒక నిమిషం, హెబ్రీల్కి వెళ్ళే ముందు రోమా దగ్గర ఒకసారి ఆగండి. 4. ఓకే, 4 ఈ మొత్తం అన్ని చోట్ల ఉంటుంది. చాప్టర్ 3 కూడా తీయండి, 3వ అధ్యాయం. అయితే యూదునికి కలిగిన ఆధిక్యమేమి, సున్నత వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు ఆధిక్యమే. మొదటి దైవోక్తులు యూదుల పరము చేయబడిన. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అసలు ఏంటి టెర్మినాలజీ? ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, వారు అవిశ్వాసులైనందున. మొదట దైవోక్తులు యూదుల పరము
చేయబడింది. ఇక్కడే కొందరు అవిశ్వాసులైనేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లా అనరాదు. సో కొంతమంది నమ్మలేకపోయినందువలన దేవుడు నమ్మకమైనోడు కాకపోతాడా? అంటే ఏంటంటే దేవుడు ఒకటి చెప్పాడు, పాపం చేయలేకపోయాడు, దాని అర్థం నువ్వు నమ్మలేదన్నా దేవుడు చేయలేకపోయాడన్నా, దేవుడికి చేత కదనా? ఇక్కడ ఏమైందంటే దేవుడికి పాపం చేత కాకుండా పోయింది. ఓకే, ఇప్పుడు క్రైస్తవులందరూ ఒకలాగా ఉంటారు కాబట్టి వాళ్ళ దేవుడు పవర్లెస్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యో దేవుడితో ఒక డిఫరెంట్ థ్రెడ్ రన్ అవుతుంది, మన కంటికి కనిపించింది. కొందరు అవిశ్వాసులైననేమి మనం అందరం నమ్మకపోయినా దేవుడు గెలుచుకుంటానే వెళ్తుంటాడు, పోతే నీతో కాదు. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేరుతానే వెళ్తుంటుంది. బట్ ఎవరైతే వాళ్ళ మైండ్స్ క్లోజ్ చేసుకున్నారో వాళ్ళ జీవితంలో జరగదు. ఎవరైతే ఓపెన్గా ఉన్నారో వాళ్ళతో దేవుడు ముందుకు వెళ్ళిపోతాడు. సో కొంతమంది ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఫెయిల్ అయితే అది యేసు ప్రభు గాస్పెల్ చేస్తాం. ఓకే, దేవుడు ఇట్టుంటాడు అట్టుంటాడని. కానీ దేవుడు సేమ్ సిచ్యువేషన్, అదే పరిస్థితుల్లో ఇంకోని గెలిపించుకుంటా తీసుకుని వెళ్తాడు. ఓకే, సో దేవుడు అట్లాగే పెట్టాడు. ఎందుకంటే దేవుడు వేరే ప్రపంచంలో బ్రతుకుతాడు. ఆ ప్రపంచాన్ని ఏమంటారంటే విశ్వాసం. ఓకే, వెలిచూపులను బట్టి కాదు, విశ్వాసం వలన. అంటే కనపడేది కాదు, కనపడని ఒక లోకం ఉంటుంది, అది నిజం. కనపడే ఈ లోకం అబద్ధం. ఓకే, సో కనిపించంది నిజం, అదృశ్యమైనవి నిజం, అవి నిత్యములు. ఓకే, దృశ్యమైనవి అనిత్యములు. ఓకే, సో సగం మనం చర్చెస్లో మొత్తం యేసుప్రభుని నమ్మితే మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, విడుదల, పరలోక రాజ్యం, బాప్తిసం ఇవన్నీ మనం వినుంటాం. ఓకే, నాకు డౌటే ఎంతమంది వెళ్తారు వాటన్నిటిలో వెళ్ళినోళ్ళు. ఓకే, ఎందుకనంటే ఫెయిత్ ప్లీజెస్ గాడ్. విశ్వాసం మాత్రమే దేవుడిని తృప్తిపరిచిద్ది, నీ బాప్తిసం తృప్తిపరచదు. అసలు నీకు దేవుడిని నమ్మడం చేత కాకుండా నువ్వు ఎట మారు మనసు పొందావు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అసలు. ఓకే, మారు మనసు అంటే నీ టెర్మినాలజీలో ఏంటి? మారటమా? అది కాదు. దేవుడిని నమ్మటం ద్వారా దేవుడు నీ జీవితంలో చేసే పని మారు మనసు అనేది. ఓకే, సో అంత మారు మనసు అని చెప్పి బాప్తిజం ఇచ్చి యోహాను మారు మనసు లేకుండా చచ్చిపోయాడు. ఓకే, అలా ఉంటుంది అన్నమాట విశ్వాసం లేకపోతే. సో అందరిని మారమని ఆయన మారలేకపోయాడు పాపం. మిగతా వాళ్ళందరూ దేవుడిని నమ్మి మారేశారు. సో చూడండి, అది దేవుడిలో ఒకటి ఉంటుంది, మీకు మీ భర్త మారితే ఇష్టమా, మీ భర్త మిమ్మల్ని నమ్మితే ఇష్టమా? ఏంటి రెండింటికి తేడా ఏంటనే? ఆయన మారాలని మీరు అనుకుంటున్నారా, మిమ్మల్ని నమ్మాలనుకుంటున్నారా? మీకు ఏది బాగుంటుంది? సరే, మీ భార్య మిమ్మల్ని నమ్మితే బాగుంటుందా, మీ భార్య మారితే బాగుంటుందా? మారితే బాగుంటుంది కదా. అట్లయితే మీరు అందరూ ఆ చర్చిలో వెళ్ళి కూర్చోటమే. ఇంత పనికిమాలినోళ్ళు కాబట్టి అన్నిట్లో సమస్యలు ఉండేది. నీ భార్య నిన్ను నమ్మటం అంటే, నీ భర్త నిన్ను నమ్మటం అంటే చచ్చిపోయాడు, నీలో బతుకుతున్నాడని అర్థం. నో వన్ కెన్ డూ దాట్. అర్థమైందా? మారుతున్నాడంటే నువ్వు రోజుకోసారి మారుతావు, ఆయన నీకు రోజుకోసారి మారాలి. అయ్యే పనులు కాదు. అర్థమవుతుందా? నమ్మితే నువ్వు ఎట్టున్నా చాప్టర్ క్లోజ్. నమ్మటం అంటే ఏంటో తెలుసా? అసలు నీలో నువ్వు బ్రతకట్లేదని అర్థం. ఇంకొకళ్ళ మీద నీ ఫెయిత్ అంతా పెట్టేసుకున్నావని అర్థం. సో దానికి ఎంతో గొప్పగా నువ్వు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని ఉండాలి. అతను ఏంటి అని నీకు తెలిస్తే తప్ప నీ జీవితం ఇంకోళ్ళ చేతుల్లో పెట్టలేవు. అర్థమవుతుందా?
ఓకే. సో నాకెటు ఫ్యామిలీ మీటింగ్ ఉంది కాబట్టి రేపు కదా ఎల్లుండు. ఓకే. ఆ, కొంచెం ఇక్కడ అది కవర్ అయిద్ది అనుకుంటున్నా. కోర్స్ అది వేరు, ఇది వేరు. బట్ ఈరోజు సబ్జెక్ట్ అంతా విశ్వాసం. ఓకే.